సో హలో ఆల్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లెట్స్ స్టార్ట్ అప్. అండ్ గైస్, ఈ రోజు అయితే మనం మ్యాక్రోస్లో ఫాంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో బేసికల్గా నేను చాలా టాపిక్స్ అయితే కవర్ చేసుకుంటూ వస్తున్నా, ఏ టాపిక్ మిస్ కాకూడదు అని. ఇంకా ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మ్యాక్రోస్ మీదనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక స్పెసిఫిక్ టాపిక్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో నేను వన్ డే గ్యాప్ ఇచ్చుకొని పోతే అది అయిపోయేసరికి సెప్టెంబర్ అక్టోబర్ కూడా అయిపోతుండొచ్చు. సో డిలే చేయకుండా నేను ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతి టాపిక్ కూడా కవర్ చేసేటట్లు వీడియోస్ అయితే చేస్తాను. లైక్ ఈరోజు వీడియో ఇస్తున్నాను కదా, రేపు షార్ట్ వస్తుంది, ఎల్లుండి మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది. సో అలా చేస్తాను, సో దాట్ మనకి తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ కవర్ అయ్యేటట్టు చేయొచ్చు. అఫ్కోర్స్ ఇట్లనే చేయొచ్చు, ఒకటే వీడియోలో 4 టాపిక్స్ అయితే ఇంక్లూడ్ చేయొచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో అదే చేశాను, కాకపోతే అది 18 to 22 మినిట్స్ ఎంతో డ్యూరేషన్ వచ్చిందనమాట. సో అంత డ్యూరేషన్ అయితే మీరు ఓపిక చూడట్లేదు, అట్ ద సేమ్ టైం మనకి క్లిక్స్ కూడా రావట్లేదు అనమాట. సో ఇంత మనం ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మనకి రీచ్ రాకపోతే కొంచెం బాధగా ఉంటుంది కదా. సో అందుకే ఈ రోజు నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చిన్న వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను, సో దాట్ మీరు రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ మిమ్మల్ని ఫ్యూచర్లో ఎవరైనా అడిగితే ఎక్కడ నేర్చుకున్నాం మ్యాక్రోస్ అంటే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సజెస్ట్ అవర్ ఛానల్. ఇప్పుడే మిమ్మల్ని అయితే షేర్ చేయమనట్లేదు, ఎందుకంటే మీరు షేర్ చేసినా సరే మ్యాక్రోస్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే చూడరు. దాట్స్ ది పాయింట్. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఆల్రైట్ పీపుల్, మీకైతే స్క్రీన్ మీద ఒక షీట్ కనిపిస్తుంది కదా. సో బేసికల్గా నేను ఇప్పుడైతే మ్యాక్రోస్ రాయబోతున్నాను ఫాంట్కి సంబంధించి. సో మ్యాక్రోస్ ఓపెన్ చేయాలంటే, అంటే VBA టూల్ ఓపెన్ చేయాలంటే షార్ట్కట్ కీ ఏంటి, Alt F11. సో ఓపెన్ అయింది మన దగ్గర. ఇదైతే నేను ప్రీవియస్ రాసిన లైక్ మ్యాక్రోస్ అనమాట. సో లెట్ మీ యాడ్ అనదర్ మాడ్యూల్ హియర్. ఇన్సర్ట్కి వెళ్ళేసి మాడ్యూల్ మీద ట్యాప్ చేస్తే మనకు కొత్త మాడ్యూల్ అయితే వస్తుంది. ఐ మస్ట్ గివ్ అ నేమ్ హియర్. సో ఇక్కడైతే నేను ఫాంట్ అని రాస్తున్నా, ఈ రోజు కాబట్టి. సో ఫాంట్ అని నేను సేవ్ చేస్తున్నా, సేవ్ అయిపోయింది. సో నా ఇక్కడ ఫాంట్ పెట్టేద్దాం. ఫాంట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, అండ్ సబ్ వచ్చేసింది కదా. సో ఫస్ట్లీ ఫాంట్లో ఏంటంటే, మీరు ఇక్కడ బోల్డ్ ఉంది కదా, మనకు బోల్డ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ బోల్డ్ రాయొచ్చు, ఇటాలిక్లో రాయొచ్చు, అండర్లైన్ రాయొచ్చు, లేకపోతే స్ట్రైక్ ఉంటుంది అనమాట. సో అవన్నీ చేయొచ్చు, కలర్ ఇవ్వచ్చు, ఇంకా చాలా చేయొచ్చు అనమాట. అదేముందో మరి సింగిల్ క్లిక్తో ఇక్కడ అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మ్యాక్రోస్ ఏంటంటే, ఇన్కేస్ మీ దగ్గర 20-30 షీట్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటి టైంలో మ్యాక్రోస్తో మనం ఎట్ ఏ టైం ఆటోమేట్ చేసేయచ్చు అనమాట. ఎవ్రీ టైం ఇలా క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకే మనం మ్యాక్రోస్ ప్రిఫర్ చేస్తాం అనమాట. వెన్ యూఆర్ డీలింగ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, అప్పుడు మనకి మ్యాక్రోస్ హెల్ప్ అయితే ఫర్ ష్యూర్ అవుతుంటాయి. సో అప్కమింగ్ టైంలో నేను ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ గోయింగ్ విత్ Alt F11. సో ఇక్కడైతే నేను రాస్తున్నాను. ఫస్ట్లీ ఈ రేంజ్లో నాకు ఏదో ఒక డేటా రావాలి. సో ఫర్ దాట్ ఐఎమ్ రైటింగ్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్, అండ్ ఇక్కడ A1 to A20. ఏమిద్దాం, ఇక్కడ మన ఛానల్ నేమ్ ఇచ్చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అప్. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా A1 నుంచి A20 వరకు అయితే మన ఛానల్ నేమ్ వస్తుంది, లెట్స్ స్టార్ట్అప్ అని. సో నెక్స్ట్ లెట్స్ స్టార్ట్అప్ అనేది నాకు బోల్డ్ కావాలి. అట్లాంటప్పుడు ఏంటి, రేంజ్ A1 to A20 డాట్ ఫాంట్ డాట్ బోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని రాస్తున్నా. ట్రూ అంటే లైక్ బోల్డ్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, అంటే డిసెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఫాల్స్ అంటే సెలెక్ట్ అయింది డిసెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ట్రూ అని రాస్తున్నా. ఫస్ట్లీ ఇవి రెండు రన్ చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో బేసికల్గా మనకి ఏంటంటే, ఫంక్షన్ F8 కొడితే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఒక్కొక్కటి రన్ అవ్వకుంటూ వెళ్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అయితే పక్కా ఐడియా వచ్చేస్తుంది. లేదు మీరు చూడలేదంటే ప్లీజ్ 2 వీడియోస్ అయితే నేను ముందే అప్లోడ్ చేశాను, ప్లీజ్ చెక్ దెమ్ అవుట్. స్టెప్ ఆన్ స్టెప్ మనకి డిస్ప్లే కావాలంటే ఇక్కడ మనం ఫంక్షన్ F8 అయినా కొట్టచ్చు, లేకపోతే ఇక్కడ స్టెప్ ఇన్ 2 అనేసి ఉంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేసినా సరే రన్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ ఫస్ట్లీ. సో ఇప్పుడైతే నాకు చూడొచ్చు రేంజ్లో మొత్తం లెట్ స్టార్ట్అప్ వచ్చింది మన ఛానల్ నేమే. సో ఇక్కడ మీరు చూస్తే నాకైతే లెట్ స్టార్ట్అప్ అనేది కంప్లీట్గా బోల్డ్లోకి వచ్చేసింది అనమాట. సో నాకు ఇప్పుడు బోల్డ్ వద్దు, బోల్డ్ అనేది బై మిస్టేక్లో కొట్టాను. అలాంటప్పుడు నా బోల్డ్ లేకుండా ఉంటే ఏం చేయాలి. సో సింపుల్గా రేంజ్ ఇదైతే మీరు నేనైతే కాపీ చేసుకున్నా, మీరైతే రాయండి, అలవాటు అవుతుంది. ఫాంట్ డాట్ బోల్డ్, ఓకే, బోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని రాస్తే అయిపోతుంది. సో గైస్, ఇప్పుడైతే నేను సింపుల్గా ఫంక్షన్ F8 అయితే కొడతాను. మీరు అయితే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఇప్పుడు బోల్డే ఉంది, ఇప్పుడు బోల్డ్ అయితే వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. ట్రూ అంటేనేమో మనకు అది సెలెక్ట్ అవుతుంది, ఫాల్స్ అంటేనేమో అది డిసెలెక్ట్ అవుతుంది అనమాట. సో నాట్ జస్ట్ బోల్డ్, నాకు ఇన్ కేస్ అది ఇటాలిక్ కావాలనుకోండి, ఆ నేమ్ అనేది లెట్ స్టార్ట్అప్ అనేది ఇటాలిక్ సైడ్, అంటే ఇటాలిక్ అంటే కొంచెం స్లైట్లీ బెండ్ ఉంటుంది, ఒక యాంగిల్లో బెండ్ ఉంటుంది కదా. సో అది కావాలనుకోండి, అప్పుడు రేంజ్ A1 to A20 dot font dot italic is equals to true. ఓకే,
నేను ఫంక్షన్ F8 కొడుతున్నా, అంటే మీ కీబోర్డ్లో ఫంక్షన్ లేకపోతే F8 అని కొట్టేయండి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్ అనమాట. మీరు ఇటాలికే కాదు, మీరు అండర్లైన్ చేయొచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు రాసి చూపిస్తాను, కొంచెం స్కిప్ చేసి. వీటినైతే మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. సో గైస్, ఇప్పుడైతే నేను కొన్ని అడిషనల్ మ్యాక్రోస్ అయితే రాసాను అనమాట, మ్యాక్రో లైన్స్. ఇప్పుడైతే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైనా డౌట్ వస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇఫ్ నాట్, నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అక్కడ మీరు నన్ను క్వశ్చన్ చేసిన సార్ నేనైతే రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నో నేను ఏమేమి రాశాను, సో ఇక్కడైతే ఇటాలిక్ మీరు ముందే చూసారు కదా, కాకపోతే నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను. లెట్ మీ డిలీట్ దిస్ కంప్లీట్లీ. ఐ కెన్ డిలీట్ దిస్, డిలీట్ చేస్తాను ఇప్పుడు. సో మన స్క్రీన్ మీద అయితే ఏం లేదు, ఆల్ట్ F11 కొడుతున్నాను, షార్ట్ కట్ ఇది. సో ఫస్ట్ స్టెప్ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో సబ్ ఫాంట్, ఇక్కడ మీరు ఫాంటే కాదు ఏమని ఇవ్వచ్చు, 10, 20, 100 ఏ నెంబర్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా రాయచ్చు, ABC అని రాయచ్చు. సో ఇది నార్మల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఫాంట్ అని అయితే రాస్తాను అనమాట. సో రియల్ కేసులో మీరు ఏదైనా రాయచ్చు, మనకు అంత ప్రాబ్లంగా అయితే ఏముండదు. సో ఫస్ట్ ఇక్కడ రేంజ్ A1 to A20 ఇచ్చాను. లెట్ స్టార్ట్అప్ నాకు రావాలి. సో రేంజ్ A1 నుంచి A20 వరకు లెట్ మీ జూమ్ ఇన్. ఓకే, రేంజ్ A1 నుంచి A20 వరకు నాకైతే లెట్ స్టార్ట్అప్ రావాలి. సో ఐఎమ్ రన్నింగ్ దిస్ ఫంక్షన్ F8 కొడుతున్నాను, ఫంక్షన్ F8. సో ఇప్పుడు చూడండి లెట్ స్టార్ట్అప్ అయితే వచ్చింది. సో ఆ లెట్ స్టార్ట్అప్ అనేది నాకు ఇప్పుడు బోల్డ్ కావాలనేసి ఈ లైన్లో రాశాను అనమాట. ఫాంట్ డాట్ బోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో దీన్ని కూడా ఫంక్షన్ F8 అని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో బోల్డ్ అయింది అది. ఇప్పుడు నాకు బోల్డ్ అంతా నచ్చలేదు, సో నాకు అది వద్దు. ఇప్పుడైతే నేను ఫాల్స్ రాసాను, ట్రూ ప్లేస్లో ఫాల్స్ రాసాను అనమాట. మళ్ళీ ఫంక్షన్ F8 దట్ ఈస్ గాన్ టు బీ ఫ్రాంక్. సో ఇక్కడైతే నెక్స్ట్ రేంజ్ A1 నుంచి A20 వరకు నాకు ఇటాలిక్ లైక్ ఫాంట్లో కావాలి. సో అలాంటప్పుడు నేను మళ్ళీ ట్రూ రాసాను. ఇక్కడ ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తున్నా. ఇటాలిక్ కొంచెం అయితే మోల్డ్ అయింది, అది ఆల్వేస్ కొంచెం బెండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇటాలిక్ ఫాంట్ కూడా నాకు నచ్చలేదు. ఇప్పుడైతే నేను ఫాల్స్ చేస్తున్నాను, నచ్చలేదు కాబట్టి నేను తీసేస్తున్నాను. సో ఫాల్స్ రాస్తే మనం సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి స్ట్రైట్ అయింది. ఇంకా జూమ్ ఇన్ చేస్తున్నా మీకు అర్థం కావడానికి. సో యా, సో ఇప్పుడేమో ఏరియల్ కావాలి నాకు. ఇది టెక్స్ట్ ఫాంట్ అనమాట ఏరియల్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏరియల్ లేదు. ఇప్పుడు చేంజ్ చేస్తే, అంటే ఇప్పుడు నేను ఏరియల్ మీద లైక్ ప్రెస్ చేసి దాన్ని రన్ చేస్తే ఇక్కడ ఫాంట్ చేంజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఏరియల్ అని ఉంది కదా, ఫంక్షన్ F8. చూడండి ఇప్పుడు కొంచెం థిక్ అయింది, మీరు పైన కూడా చూడొచ్చు ఏరియల్ అని అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. యూ కెన్ సీ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫంక్షన్ F8 మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. సో హియర్ నేను ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు 25 చేంజ్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫాంట్ సైజ్ అనేది 25 అయింది. సో ఇక్కడ నాకు లెట్ స్టార్ట్అప్ కింద అయితే అండర్లైన్ రావాలన్నమాట, అందుకే ట్రూ అని రాస్తాను. సో ఇక్కడ నేను ఆల్ట్ F8 కొడితే నాకైతే అండర్లైన్ వచ్చింది. లేదు నాకు అండర్లైన్ వద్దు అనుకుంటే మళ్ళీ ఆల్ట్ F8 అయితే ఫంక్షన్ F8 అయితే నేను కొడుతున్నాను అండ్ ఇట్ వెంట్ ఆఫ్. సో ఫైనలీ నాకు ఈ ఫాంట్ కూడా నచ్చలేదు. సో ఎలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఇక్కడ వేరే ఫాంట్ ఏదో నా దొరికింది పట్టుకొని వచ్చాను అనమాట. ఇక్కడ కూడా నేను F8 కొడుతుంటే నాకు చూడొచ్చు మీరు ఫాంట్ అనేది మళ్ళీ చేంజ్ అయింది. ఇప్పుడు మరీ అంత పెద్దగా వద్దు, కొంచెం చిన్నగా సైజ్ చేద్దాం అనుకున్నా. 19 కొట్టేస్తే సైజ్ అయితే ఇంకా చేంజ్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట గైస్. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది, అదేంటంటే బ్రో ఇక్కడ నువ్వు 19 ఇచ్చావు, అలాంటప్పుడు మనకి ఇక్కడ 11 ఎందుకు చూపిస్తుంది, 19 చూపించాలి కానీ మీకు డౌట్ రావచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ అమెజాన్ లైక్ టెక్స్ట్ అయితే ఇచ్చాం మనము, బట్ ఇక్కడైతే వేరే టెక్స్ట్ చూపిస్తుంది, టెక్స్ట్ ఫాంట్, టెక్స్ట్ డిజైన్ ఆర్ ఎల్స్ టెక్స్ట్ స్టైల్ అనుకోవచ్చు, వేరే చూపిస్తుంది. అది ఎందుకు బ్రో మీకు డౌట్ రావచ్చు. అది ఏం లేదు గైస్, కర్సర్ అనేది బయట ఉందన్నమాట, డేటాలో లేదు. ఇన్ కేస్ డేటా మీద నేను సెలెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ 19 అండ్ అమెజాన్ రిలేటెడ్ టెక్స్ట్ ఫాంట్ అయితే వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నా దగ్గరికి కామెంట్ సెక్షన్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే రీచ్ అవుట్ అవ్వండి, నేనైతే ఫర్ షూర్ చెప్తాను. అండ్ గైస్ ఇప్పుడైతే మీకు చిన్న ప్రాబ్లం కనిపిస్తుండొచ్చు, చిన్నదే కాదు పెద్దదే అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ టైం ఇలా రేంజ్ అని రాసుకుంటూ పోతుంటే టైం కన్జ్యూమింగ్ చాలా అవుతుంది అనమాట. సో ఈ టైం కన్జ్యూమింగ్ కాకుండా మనం సింప్లెస్ట్ మెథడ్లో ఏదైనా చేయొచ్చు అంటే చేయొచ్చు. అదేంటి అనేది అప్కమింగ్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే, ఎందుకంటే లెంతీగా అయిపోతుంది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో అయినా నాకు మెసేజ్ చేయండి, నేను ఫస్ట్ రిప్లై ఇస్తాను. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. టేక్ కేర్, బాయ్.